హాయ్ హలో నా ప్రియమైన ప్రజలారా, మీకు తెలుసా మన తిరుపతి జూలో ఎన్ని జంతువులు పక్షులు ఉన్నాయో? మీ ఓడు మీకోసం చూపిస్తున్నాడు, చూసుకోండి. మరియు మా ఛానల్ ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. గుంటూరు కింగ్స్ మేము చాలా హాట్ గురు. అయితే జూకి ఎంటర్ అయ్యే ముందు లెఫ్ట్ సైడ్ లో టికెట్ కౌంటర్ ఉండిద్దండి. అక్కడికి వెళ్ళి ప్రతి ఒక్కరు టికెట్ తీసుకోవాలి. అదిగోండి టికెట్ కౌంటర్. టికెట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వెనక్కి రావాలి. ఎంట్రన్స్ ముందు నుంచి ఉండిద్ది మనకి. ఓకే, టికెట్ అయితే తీసుకున్నానండి. టికెట్ కాస్ట్ వచ్చేసి 70 రూపీస్ పర్ ఈచ్ పర్సన్. ఇదిగోండి ఇక్కడ చిన్న గేట్ ఉంది చూడండి, దీంట్లో నుంచి వెళ్ళాలి మనం. పక్కనైతే కార్లు బైకులు వెళ్ళడానికి. ఇక్కడ సెక్యూరిటీ ఐడి ప్రూఫ్ అడుగుతారు, ఆధార్ కార్డ్ కానీ వెహికల్ లైసెన్స్ కానీ తీసుకెళ్ళండి. సెక్యూరిటీని దాటిన తర్వాత ఇది ఒక ఎంట్రన్స్ ఉండిద్దండి. ఇది దాటితే మాత్రం మనం లోపలికి ఎంటర్ అయిపోయినట్టే. ఇవి ఎలక్ట్రిక్ బైక్స్ అండి, రెంట్ కి ఇస్తారు. గంటకి 125 రూపీస్. మన ఐడి ప్రూఫ్ అడ్వాన్స్ ఇస్తే వీళ్ళు బైక్ ఇస్తారండి. వీళ్ళ దగ్గర సైకిల్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. గంటకి 25 రూపీస్. ఛార్జింగ్ సైకిల్స్ కూడా ఉన్నాయండి. సైకిల్ తీసుకుని యుద్ధానికి అయితే నేను బయలుదేరా. నా వీలైనంత వరకు జూలో ఏమేమి ఉన్నాయో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. ఈ బొమ్మలు జూ ఎంట్రన్స్ లోనే మీకు కనపడతాయండి, చాలా బాగున్నాయి. ఫోటోలు దిగడానికి సూపర్ ప్లేస్ ఇది. కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి నామాలతో పెద్ద గార్డెన్ ఒకటి ఉండిద్దండి. ఇది దాటిన తర్వాత మీకు జూ స్టార్ట్ అయింది. ఏరోప్లేన్లో హెలికాప్టర్లో వెళ్ళే వాళ్ళకి బాగా కనపడింది డిజైన్. స్టార్టింగ్ మీకు కోతులు అయితే కనపడతాయండి. చిన్న పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వీటిని చూసి. నిజంగా ఈ కోతులు కూడా మన కోసం ఎదురు చూస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మనం వెళ్ళామో మనల్ని చూసి హ్యాపీగా సర్కస్ చేస్తూ ఉంటాయి. నా సైకిల్ తీసుకుని ఇక నేనైతే స్టార్ట్ అయ్యా. స్పీడ్ మాత్రం 10 కిలోమీటర్స్, ఎక్కువ వెళ్ళమాకంటే కేసు అయితే రాస్తారు. ఇందాక మనం కోతులను చూసాం కదండి, అవి చూసిన తర్వాత కొద్దిగా ముందుకు వచ్చి ఇలా రైట్ సైడ్ అయితే తిరగాలి. అలాగే కొంచెం ముందుకు వెళ్ళాక మీకు బ్యాటరీ కార్స్ అయితే అవైలబుల్ లో ఉంటాయి. పెద్దవాళ్ళకి 70 రూపాయలు, చిన్న పిల్లలకి 50 రూపాయలు అయితే తీసుకుంటారు. నడవలేని వాళ్ళు, సైకిల్ తొక్కలేని వాళ్ళు, కారు బైక్ తెచ్చుకుని వాళ్ళకైతే బాగా ఉపయోగపడిద్దండి ఈ సర్వీస్. ప్రతి చోట ఒక 10 నిమిషాలు అయితే ఆపుతారండి. నేను కూడా ఎక్కి చూశాను, చాలా బాగుంది కారు. రైడింగ్ అయితే మనం ఎంజాయ్ చేయొచ్చండి. ఇలా బండి ఫుల్ అయిన తర్వాత మనల్ని అయితే తీసుకెళ్తారు. జూలో క్యాంటీన్ కూడా అవైలబుల్ లో ఉందండి. మనకి ఏం కావాలంటే అవి దొరుకుతాయి. ఈ సైకిల్ ఏదో పెద్ద చించేసిద్ది పొడి చేసిద్ది అని తీసుకున్నానండి. అస్సలు కదలట్లేదు, బ్రేకులు పడట్లేదు. నాకైతే కిలోమీటర్ కి మోకాళ్ళ నొప్పులు వచ్చేసినాయి. మీరైతే బ్రేక్లు చెక్ చేసుకుని తీసుకోండి. ఇదిగోండి జింక అయితే ఎవరా నువ్వు గూట్లే కానీ నన్ను చూసి వీడియో తీసుకుంటున్నా అక్క అంటే మా ఆయన చూస్తే ఊరుకోడు తమ్ముడు అని చెప్పి వెళ్ళిపోయింది. ఇక్కడ జూ సర్వైవర్ షాప్ అని ఒకటి ఉందండి. దాంట్లో బొమ్మలు సూపర్ గా ఉన్నాయి. ఈ పులి అయితే సూపర్ గా ఉందండి. అసలు నిజం పులి లాగా అనిపించింది. చాలా బాగా డిజైన్ చేశాడు. నేనైతే వెంటనే వెళ్ళి సెల్ఫీ వీడియో ఒకటి దిగానండి. ఐ లవ్ టైగర్, ఎందుకంటే పులి మన జాతీయ జంతువు. వీళ్ళ దగ్గర చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి, ఫారెస్ట్ కి సంబంధించినవి. బొమ్మలు, డ్రెస్లు, మూలికలు, ఏదైనా సరే మీరు లోపలికి వెళ్ళండి, చూడండి, నచ్చితే తీసుకోండి. రేట్లు కూడా చాలా తక్కువ అండి బయట దాని మీద. నా దగ్గర ఓపిక ఉంది, నేను నడుస్తానని ఎవరు నడవచ్చండి. ఇదిగోండి ఇక్కడ జింకల పెద్ద మందే ఉందండి, స్పాటెడ్ డీర్స్. ఇదిగోండి ఇక్కడ తెల్ల నెమలైతే ఉందండి. అక్క మా వ్యూవర్స్ కోసం ఒక పోజ్ ఇవ్వమంటే ఇదిగో తమ్ముడు తీసుకో అని చెప్పి పింఛం విప్పి మరీ డాన్స్ వేసిందండి. నేను ఇప్పుడు దాకా ఎవరు ముందు డాన్స్ వేయలేదు, నీకోసం మీ వ్యూవర్స్ కోసం వేసాను తమ్ముడు డాన్స్ అని చెప్పిందండి. పక్కనే ఇంకో తెల్ల నెమలు ఉందండి. అదే వాళ్ళ ఆయన నా మీద చాలా కోపంతో ఉన్నాడు. నా ముందు పింఛం విప్పదు కానీ ఎవడో గన్నయ్య గాడి ముందు విప్పుతుందని. చూడండి ఫ్రెండ్స్, మీకోసం తన కాపురం కూడా పడంగా పెట్టింది. ఇది సాధారణ నెమలండి, మామూలు నెమలి. ఇదిగోండి కనబడే రింగ్ మొత్తం పక్షుల జాతికి సంబంధించింది అండి. మీరు వచ్చి తప్పకుండా చూడాలి. ఫ్యామిలీస్తో వస్తే ఒక రోజు మొత్తం ఎంజాయ్ చేయొచ్చండి. పొద్దున 10 నుంచి సాయంత్రం 5:30 వరకు లోపల అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి, నో ప్రాబ్లం. అయితే జూలో మెయిన్ జంగల్ సఫారీకి అయితే వచ్చేసాం. ఇక్కడ మనం నిజమైన పులులు, సింహాలు దగ్గర నుండి చూస్తామండి. ఈ బస్సులో వెళ్ళి మనిషికి 50 రూపాయలు అయితే తీసుకుంటారు. అయితే ఎవరు మిస్ కాకండి, తప్పకుండా చూడాల్సిన ప్లేస్ ఇది. అయితే నేను కూడా సిద్ధమయ్యా జంతువుల్ని చూడడానికి, అలాగే మీకు చూపించడానికి. నా టీం కూడా సిద్ధమైపోయింది. బస్సును కూడా బాగా పకడ్బందీగా ఏర్పాటు చేశారండి, ఎందుకంటే సింహాలు దాడి చేసినా కూడా ఏం కాకూడదని. ఎందుకంటే మన బస్సు అయితే లోపలికి వెళ్తుంది. బస్సు లోపలికి వెళ్ళిన తర్వాత గేట్లు అయితే క్లోజ్ చేసేస్తారు, ఎందుకంటే సింహాలు బయటికి రాకూడదని. అయితే ఇప్పుడు మనం ఎంటర్ అయింది ఫస్ట్ గేట్ అండి. ఈ గేట్ లో అడవి దున్నలు, కొన్ని జింకలు అనేవి ఉంటాయి. నెక్స్ట్ గేట్ లో మాత్రం మెయిన్ జంగల్ సఫారీ అండి, అక్కడ సింహాలు పుల్లు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ మీకు కనబడుతున్నాయి ఆ జింకలు అండ్ అడవి దున్నలు. మొన్న శ్రీశైలం అడవుల్లో 150 సంవత్సరాల తర్వాత కనబడింది అన్నారండి అడవి దున్న. ఇక్కడైతే మీరు ఒరిజినల్ గా చూడొచ్చు దగ్గర నుండి. ఇప్పుడు మనం మెయిన్ లైన్ సఫారీలోకి అయితే ఎంటర్ అవుతున్నాం అండి. ఇదిగోండి ఈ గేట్ దాటిన తర్వాత మీకు ఇక్కడ రాయి మీద రాసి ఉండిద్దండి లైన్ సఫారీ అని. ఈ లోపలికి వెళ్తే ఇంకా మనకు పులులు, సింహాలు కనపడతాయండి దగ్గర నుంచి. ఇంకా ఈ గేట్ లోకి ఎంటర్ అయిన తర్వాత మీరు జాగ్రత్త, మీరు ఫోన్లు జాగ్రత్త, చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఏ మాత్రం తప్పు జరిగినా మనం ఏం చేయలేని పరిస్థితి. ఆల్రెడీ మీరు వార్తల్లో వినే ఉంటారు, జూలోకి వెళ్లి సింహం దాడిలో మృతి చెందిన యువకుడు, యువతి అని. అవి మాంసాహార జంతువులు, మన మీద దాడి చేసి తినేస్తే మనం జాగ్రత్త ఉండాలి. మరి ఇదిగోండి సింహం, లయన్.
దగ్గర నుంచి చూస్తున్నాం చూడండి, మనం ఒక జూలోనే మనం చూడగలం. మీరు మీ పిల్లల్ని తీసుకొచ్చి తప్పకుండా చూపండి, ఎందుకంటే మనకి ఈ అడవిలో తిరిగే జంతువులు దగ్గర నుంచి మనం చూడలేము. ఇది వచ్చేసి ఆడసింహం అండి. సింహాల్లో ఆడజాతి. మగ సింహాలకి జూలు ఉంటది, అదేంటి బొచ్చు, దీనికి ఉండదు, అదే తేడా. గాండ్రేసింగ్ చూడండి. అయితే నాకు చాలా సంతోషంగా ఉందండి, ఎందుకంటే మనం దగ్గర నుంచి సింహాలు అన్ని చూస్తున్నాం కదా, నా టీం మొత్తం కూడా చాలా హ్యాపీగా చూస్తున్నారండి. ఇది వచ్చేసి సింహం పిల్ల అండి, చిన్న పిల్ల. ఇది దాని తల్లి అండి, ఆ పిల్ల తల్లి. ఇది ఇంకో సింహం అండి, లయన్, మగ సింహం. ఎదుగుండి ఆడసింహం బయట ఉంది చూడండి. అంటే వీళ్ళు రోజుకి ఒకసారి మగ సింహాలు ఒక రోజు, ఆడసింహాలు ఒక రోజు బయటకు వదులుతారండి. లోపలికి వెళ్ళిన చాలా జాగ్రత్తగా ఉండాలండి. బస్సు అయితే అసలు దిగకూడదు, ఎందుకంటే చెప్పలేము ఎక్కడ ఉంటాయో సింహాలు అనేది. ఎమ్మటే దాడి చేయొచ్చు మన మీద. దారి కూడా భయంకరంగా ఉంది. ఈ అబ్బాయి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. ఇది ఇంకోటి లయన్ సఫారీ అయితే కంప్లీట్ అయిపోయిందండి. మీరు ఫోన్ లో కంటే దగ్గర నుంచి చూడండి, చాలా బాగుండిద్ది. ఇంకా జూలో పక్షులు చూసిన తర్వాత వామ్మో ఇన్ని రకాల పక్షులు ఉన్నాయా మన దగ్గర అనిపించిందండి మనకి. ఎక్కడెక్కడి నుంచో ప్రతి మారుమూల రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారండి జూలో జంతువులను చూడడానికి. ఇదిగోండి ఇది చిరుతపులి వాకింగ్ చేస్తుంది చూడండి రౌండ్ గా. ఇంత దగ్గర నుంచి ఒరిజినల్ గా మనం పులులు, సింహాలని, చిరుతపుల్ని చూస్తామో చెప్పండి అడవిలో కూడా. తప్పకుండా మీరు మీ ఫ్యామిలీ పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేసి వాటిని కూడా ప్రేమించి ఆదరించాలని కోరుకుంటున్నాం. ఇదిగోండి ఇది రాయల్ బెంగాల్ టైగర్, పెద్ద పులి. చాలా సేపటి నుంచి చూశానండి, అసలు లెగవట్లేదు, అది అంతే ఉంది, ఇంకా తప్పట్లేదని ఇట్లాగే తీశాను వీడియో. సైజ్ మాత్రం చాలా పెద్దగా ఉందండి. ఇదిగోండి ఇది వైట్ టైగర్, తెల్ల పులి. చాలా బాగుందండి, చాలా పెద్దగా ఉంది. నిజంగా నాకు చాలా ఆనందంగా ఉందండి, ఎందుకంటే మన భారతదేశం అడవులో ఇంత అందమైన జంతువులు ఉన్నాయా అని. ఎలుగుబంటి అన్నయ్య దగ్గరికి వెళ్ళామండి. అన్నయ్య మేము యూట్యూబ్లో ఒకసారి మాకు మొహం చూపి అంటే, మహేంద్ర తమ్ముడు డాన్స్ చేస్తా అని చెప్పి డాన్స్ చేస్తున్నాడు చూడండి. గంట అయినా సరే ముడ్డి చూపిస్తున్నాడు తప్ప మొహం చూపేట్లా అన్నయ్య. పైథాన్స్ అండి ఇవి, అంటే కొండ చిలువలు. 3-4 రకాలు ఉన్నాయి లోపల. మీ పిల్లల్ని తీసుకొచ్చి చూపియండి, ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదిగోండి ఇది వచ్చేసి హిప్పోపోటమస్, అంటే నీటి ఏనుగు. చాలా పెద్దగా ఉందండి, వామ్మో. చాలా అందంగా బ్యూటిఫుల్ గా కూడా ఉన్నాయి, కత్రినా కైఫ్ లాగా. లోపల ఏనుగులు కూడా ఉన్నాయండి. మేము యూట్యూబ్లో అంటే అవి కూడా డాన్స్ చేసి మరీ చూపిస్తున్నాయి మా కోసం. అలా హ్యాపీగా ఉన్నాయండి. వాటికి కూడా జనం అంటే చాలా ఇష్టం. ఈ పక్షులు కూడా భలే ఉన్నాయండి, ముక్కు పెద్దగాను, చాలా బ్యూటిఫుల్ గా రంగులతో ఉన్నాయి. ఒక రోజు మొత్తం కంప్లీట్ గా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చండి ఫ్యామిలీతో. చాలా చాలా ఉన్నాయండి చూడాల్సినవి, అన్ని ఫోన్ లో రికార్డ్ చేయలేకపోయాను నేను. క్రోకోడైల్స్ కూడా ఉన్నాయండి, ఫోన్ కి చిక్కట్ల. అయితే మొత్తానికి జూ అయితే కంప్లీట్ చేశానండి. నా తరపున నేను మీకు వీడియో చూపించాను. ఇంకా మీరు మీ పిల్లలతో, మీ ఫ్యామిలీస్ తో వచ్చి హ్యాపీగా స్పెండ్ చేయాలని మరియు ఈ జంతువులకి ప్రేమించాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ప్రతి మంగళవారం మాత్రం సెలవండోయ్.